రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో గత 6 మాసాలుగా ప్రభుత్వ పనితీరు, పరిపాలన, అంకిత భావం, పట్టుదల ఇవన్నిటిని నేను ఒక సీనియర్ రాజకీయవేత్తగా, ఒక శాసనసభ్యుడిగా గ్రహిస్తూ వచ్చాను. రాష్ట్ర ప్రగతి కావాలన్నా, పేదల కష్టాలు తీరాలన్నా, రైతాంగం హాయిగా ఉండాలన్నా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలన్న సంకల్పంతో నేను నిన్నగాక మొన్న వారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరాను. వారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ నేను, నా కొడుకు, ఇది బ్యాంక్ చైర్మన్ ఉన్నటువంటి అతను, మా మొత్తం సైన్యం అంతా, మా క్యాడర్ అంతా, నా కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి సైన్యం మొత్తం ఏ ఒక్కరు కూడా మిగలకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం బలపరచాలి, రాష్ట్రం బాగుపడుతున్న సంకల్పంతో అందరం కూడా పార్టీలో చేరాం. అదేవిధంగా ఈరోజు జాతీయ అధ్యక్షులైనటువంటి గౌరవనీయులు ఖార్గే గారిని, అదేవిధంగా రాష్ట్ర జాతీయ నాయకులైనటువంటి గౌరవనీయులు రాహుల్ గాంధీ గారిని కూడా కలవటానికి కోసం వారు తీసుకొచ్చారు. ఎందుకంటే పార్టీలో కలిసిన తర్వాత నేను కూడా ఇప్పుడు 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను, 6 టర్ములు స్పీకర్గా చేశాను. కాబట్టి నేను కూడా వారిని కలిస్తే బాగుంటుందని వారు సలహా ఇచ్చారు. ఈరోజు వచ్చి వారిద్దరిని కూడా కలవడం జరిగింది. వారి కూడా శుభాకాంక్షలు తెలిపడం జరిగింది. భవిష్యత్తులో కూడా తెలంగాణ రాష్ట్రం ఇప్పుడే వారు మాట్లాడారు, అనేక పెండింగ్ సమస్యలు ఉన్నాయి. దేశ రాజధానిలో ఉన్నటువంటి నాయకులతో ఇక్కడ ఉన్నటువంటి వారిని పరిశీలి చేసి ఎప్పటికప్పుడు సాధించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వారు ఇప్పుడు చెప్పినట్టుగా వారి నాయకత్వంలో రాష్ట్రం ఇదివరకు చెందిన దానికంటే ఎక్కువ ప్రగతి సాధిస్తుందని ఆశిస్తున్నాను. అన్ని రంగాలలో, ఇటు సాగునీటి రంగం కానీ, విద్యారంగం కానీ, వైద్య రంగం కానీ, సామాజిక వర్గాలు కానీ, సామాజిక రంగం కానీ, రైతుల సంక్షేమం కానీ మంచి ఫలితాలు వారి ఆధ్వర్యంలో, నాయకత్వంలో వస్తాయని చెప్పి నమ్మకం ఉంది. కాబట్టి వారి నాయకత్వాన్ని బలపరుస్తూ మేము అందరం కూడా వారు సమర్థవంతమైనటువంటి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటా ఉన్నారు, మంచి పని చేస్తా ఉన్నారు. వారిని మేము మనస్ఫూర్తిగా మరొకసారి, నేను వయసులో పెద్దవాడిని కాబట్టి అభినందిస్తున్నాను వారిని కూడా. కాబట్టి ఈ సందర్భంలో మరొకసారి కాంగ్రెస్ పార్టీ, నేను కొత్త కాదు, నేను రాజకీయ జీవితమే కాంగ్రెస్ పార్టీతో స్టార్ట్ అయింది. 1977లో నేను కాంగ్రెస్ పార్టీతోనే కండువా కప్పుకొని రాజకీయాలకు వచ్చాను. 84 వరకు కాంగ్రెస్లే ఉన్నాను. ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన తర్వాత వారి పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీలో వెళ్ళాను. 27 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. 11 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీలో పనిచేశాను. నిన్నగాక మొన్న వారి నాయకత్వంలో తిరిగి ఏ రాజకీయ ప్రస్థానం ఎక్కడ మొదలైంది నాది, నా ముగింపు కూడా అక్కడికే వచ్చింది, మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి ఈ సందర్భంలో మరొక్కసారి వారిని అభినందిస్తూ